దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ రేపు హైదరాబాద్ కి రానున్నారు. నగరంలోని ఉప్పల్ స్టేడియంలో జరగబోయే ఫుట్బాల్ మ్యాచ్ లో సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ పాల్గొననున్నారు. దీంతో ఉప్పల్ పరిసర ప్రాంతాలలో భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో 3,000 మంది పోలీసులు విధుల్లో ఉంటారని, స్టేడియం పరిసరాలలో 450 సీసీ కెమెరాలతో మినీ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్లుగా పేర్కొన్నారు. Vigilance teams to our own police officers alertness, then people alertness. As I told you, like civilian test lo undi mamal etla untaro, ma police adhikaruలు కూడా ఏ డ్యూటీలో ఎక్కడ ఇచ్చారు, ఏ ప్లేస్ ఉన్నారు, ఆ స్పెసిఫిక్ గా ఆ డ్యూటీలు ఉన్నారో చూసుకోవడానికి కూడా మేము విజిలెన్స్ టీమ్స్ పెట్టడం జరిగింది. దెన్ షీ టీమ్స్ ఎవరైతే ఉమెన్ పర్స్పెక్ట్ సేఫ్టీ ఇష్యూలో, డిగ్నిటీ ఇష్యూలో ఉన్నటువంటి షీ టీమ్స్ కూడా ఇక్కడ ఆపరేషన్ లో ఉంటాయి. సో దట్ నో వన్ షుడ్ ఇండల్జ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ సమ్ కేసెస్. దెన్ సెపరేట్ వింటర్ సూపర్విజన్ కూడా ఉంది. వింటర్స్ పైన కూడా మేము వి హావ్ because we are more concerned about the spectators coming, that high alerts ఉండకుండా. Why we are telling this, every aspect of bandobast we walk extra mile and working for the image of Hyderabad city, and this program should go on well. So spectators concerns కూడా address చేస్తూ మేము this vendors కూడా వాళ్ళు స్పెసిఫిక్ రేట్స్ అమ్మే విధంగా కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. దాని తర్వాత this exchange of accreditation cards is strictly prohibited. Please don't transfer your cards, whatever the press or any kind of entry process should not give it to others which we are already assigned to be allowed to come inside. Then viewers parking places to memo, it will take long time to explain. We'll give press ki media ki istamu, then I have holdings on that. Then media advisory kuda మేము ఇస్తాము.